హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మనం డిఎస్సికి సంబంధించి టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని సిరీస్ మనం చేయడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చేయడం జరిగింది అండ్ ఒక క్లాస్ కంప్లీట్ అయింది. ఈరోజు సెకండ్ క్లాస్ చెప్పుకుంటున్నాం. మరి దీంట్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ అనేటివి మనకు కేవలం డిఎస్సి వాళ్ళకే కాదండి, అంటే టీఎస్ డిఎస్సి వాళ్ళకే కాదు, ఏపీలో డిఎస్సి రాసే వాళ్ళకు, అదేవిధంగా ఏపీలో టెట్ రాసే వాళ్ళకి, ఇవే కాకుండా సీటెట్ సెంట్రల్ టెట్ రాసే వాళ్ళకి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయండి. దీంతోపాటు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో స్టేట్ కానివ్వండి సెంట్రల్వి, వాళ్ళకు కూడా మన కాన్సెప్ట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు కూడా మనం మరో 18 క్వశ్చన్స్ మనం ఈరోజు కూడా డిస్కస్ చేసుకుందాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక పరీక్షలో పాస్ కావాలంటే 40% మార్కులు రావాలి. ఒక విద్యార్థికి 132 మార్కులు వచ్చి 28 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాను. అయినా ఆ పరీక్ష ఎన్ని మార్కులకు జరిగింది అంటే ఆ పరీక్షలో మొత్తం ఎన్ని మార్కులు అనేది మనకు అడిగిందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పరీక్ష అనేది మనకి ఎప్పుడు కూడా ఏది తీసుకున్నా 100% ఉంటుంది. ఈ 100%లోకి వెళ్ళి 40% వస్తే 40% వచ్చిన వాళ్ళు పాస్ అయినట్టు. మరి 40% రావాలంటే ఎన్ని మార్కులు అనేది ఫస్ట్ మనకు తెలవాలి. అయితే ఒక విద్యార్థికి ఏమట 132 మార్కులు వచ్చినాయి, కానీ ఆ విద్యార్థి ఫెయిల్ అయ్యిండు. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యిండు? 28 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యిండు. అంటే ఒకవేళ అతనికి ఇంకో 28 మార్కులు ఎక్కువ వస్తే పాస్ అయ్యేవాడు. కాబట్టి 2, 8, 10 చేతన 1, ఇది 6, 120. అంటే అతనికి 160 మార్కులు వస్తే అతను పాస్ అయ్యేటోడు అన్నట్టు. 132 వచ్చి 28 మార్కులు తక్కువ రావడం వల్ల అతను ఫెయిల్ అయ్యిండు. మరి 160 అనేది ఈ 40% సమానము. ఎందుకు సమానం అంటే మనకు ఆల్రెడీ చెప్పిండు, పరీక్షలో పాస్ కావాలంటే 40% మార్క్స్ రావాలి. అతనికి 132 వచ్చినాయి, 28 తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు. అంటే 160 వస్తే 40% వచ్చేది. 40% విలువ 160 అయితే 100% ఎంత అన్నట్టు మనకు అడిగింది. కాబట్టి 160ని ఈ 40%తో భాగిస్తే 1% వాల్యూ వస్తుంది. మనకు 100% వాల్యూ కావాలి కాబట్టి మనం ఇంటూ 100 చేస్తున్నాం, రైట్. అప్పుడు ఈ 0 క్యాన్సల్, 4 1 జా 4 4 జా 4 × 100 400 అండి. అంటే పరీక్షలో ఉన్నటువంటి మొత్తం మార్కులు, మొత్తం ఎన్ని మార్కులకు పరీక్ష జరిగిందంటే 400 మార్కులకు పరీక్ష జరిగింది. 400 మార్కులలో 40%, 4 4లో చూడండి, ఇక్కడ 4 4లో 16, 160 వస్తే 40% మార్కులు వస్తే పాస్ అయినట్టు. అతనికి 132 వచ్చినాయి కాబట్టి అతను 28 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాడు, రైట్. నెక్స్ట్ చూద్దాం. 2560ను ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే ఫలితం పరిపూర్ణ గణం అగును. పరిపూర్ణ గణం అంటున్నాడండి. పరిపూర్ణ వర్గం అని అడుగుతాడు, పరిపూర్ణ గణం అని అడుగుతాడు. మరి గణం అంటే ఏంటండి? పరిపూర్ణ గణం అంటే a³ × b³ × c³ ఈ రూపంలో ఉంటే, అంటే ఇచ్చినటువంటి సంఖ్యని విభిన్నమైనటువంటి కారణాంకాలు ఘన రూపంలో ఉన్నటువంటి, అంటే ఘాతం 3గా ఉన్నటువంటి కారణాంకాల లబ్ధంగా ఇచ్చిన సంఖ్యని భాగించగలిగితే, అంటే ఇచ్చిన సంఖ్యని మనం భాగించడం కాదండి, విడగొట్టగలిగితే ఆ సంఖ్య పరిపూర్ణ గణమే ఇస్తుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 27 తీసుకుంటే దీన్ని 3³ అని రాసుకుంటాం కదా. 3 అనేది ఇక్కడ a అనుకోండి, a³ అని రాసుకున్నాం అనుకోండి. అదే మనం 64ని తీసుకుంటే 4³ అని రాసుకునొచ్చండి, 4 × 4 × 4 అని. ఇట్లా అదే ఫర్ సపోజ్ 36 తీసుకున్నామండి, దీన్ని దేని యొక్క క్యూబ్గా కూడా మనం రాయలేము. ఎందుకు? 36 అనేది 6² అవుతుంది. కాబట్టి 27 అనేది 64 అనేది పరిపూర్ణ గణాలు అవుతాయి, క్యూబ్లలో రాయగలుగుతున్నాం. కానీ 36 అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది, కానీ పరిపూర్ణ గణం కాదు. మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? 2560ను ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే పరిపూర్ణ గణం అవుతుంది అన్నాడు. అంటే 2560 అనేది పరిపూర్ణ గణం అనేది కాదన్నట్టు దాని అర్థం. మరి ఇట్లా రాయాలనుకుంటే ఈ 2560ని మనం పరిపూర్ణ గణం అయ్యేటట్టు రాయాలనుకుంటే ఫస్ట్ దీన్ని కారణాంకాల లబ్ధంగా విడగొడదాం. 5 తోటి దీన్ని రాస్తే 5 5లో 25, మళ్ళీ 5 1లో 5, 5 2లో 10. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు తొందరగా ఆన్సర్ రావాలంటే మనం ఆల్రెడీ మీకు అన్ని క్లాసులలో ఎప్పుడు చెప్తూ ఉంటామండి, మనకు కనీసం 1 నుండి 20 వరకు వర్గాలు తెలిసి ఉండాలి, 1 నుంచి 10 వరకు గణాలు తెలిసి ఉండాలి. అవి తెలుసుంటే ఈ 512 అనేది 512 అనేది 8³ అండి.
8 ఇంటూ 8 ఇంటూ 8 వేస్తే 512 వస్తుంది. 8 8 జా 64, 64 ఇంటూ 8 వేస్తే 512 వస్తుంది. చూడండి 64 ఇంటూ 8 వేస్తే 8 4 జా 32, 8 6 జా 48 ప్లస్ 3 51. అంటే దీన్ని 5 ఇంటూ 8 క్యూబ్ అని రాయొచ్చు. మనం ఏమని చెప్పుకున్నామండి, ఏదైనా సంఖ్య పరిపూర్ణ గణం కావాలంటే అది ఈ రూపంలో విడగొట్టగలగాలి. ఏ క్యూబ్ బి క్యూబ్, లేదా ఏ క్యూబ్ అయ్యేటట్టు, ఇక్కడ ఏ క్యూబ్ అయ్యేటట్టు అయింది, లేదా ఎక్కువ సంఖ్యలు ఉంటే ఏ క్యూబ్ బి క్యూబ్ అయ్యేటట్టు, లేదా ఇంకా ఎక్కువగా ఉంటే ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ కారణాంకాలు లెక్క అయ్యేటట్టు మనకి ఇక్కడ 2 అయ్యేటట్టు విడగొట్టగలిగినాం. కాకపోతే 8కి క్యూబ్ ఉంది కానీ ఈ 5కి క్యూబ్ లేదు కదా, 5కి ఘాతాంకం ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి ఇంకా దీనికి ఇంకో 2 కావాలంటే 5 స్క్వేర్ కావాలి. 5 స్క్వేర్ అంటే 25 అండి. అప్పుడు ఇది ఏమవుతుంది, 5 క్యూబ్ ఇంటూ 8 క్యూబ్ రూపంలోకి వస్తుంది. అప్పుడు ఇది పరిపూర్ణ గణం అవుతుంది. ఎందుకు, ఏ క్యూబ్ బి క్యూబ్ రూపంలో రాయగలుగుతున్నాం. మనం పరిపూర్ణ గణం కావాలంటే క్యూబ్లలో వచ్చేటట్టు రాసుకోగలగాలి. అది సింగిల్గా కానీ డబుల్గా కానీ, అంటే ఒకటే అంకె క్యూబ్ వచ్చేటట్టు కానీ, 2 అంకెల క్యూబ్లు వచ్చేటట్టు కానీ, 3 అంకెల క్యూబ్లు వచ్చేటట్టు కానీ రాయగలిగితే, ప్రతిదాన్ని క్యూబ్ రూపంలో రాస్తే పరిపూర్ణ గణం అవుతుంది. మనం ఈ 5 క్యూబ్ రూపంలో లేదు కాబట్టి ఇంకో స్క్వేర్ కావాలి దీనికి, అంటే 5 ఇంటూ 5 స్క్వేర్. 5 స్క్వేర్ విలువ 25 కాబట్టి దీన్ని 25 తోటి గుణిస్తే అది పరిపూర్ణ గణం అవుతుంది. దాన్ని 25 తోటి గుణిస్తే పరిపూర్ణ గణం అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక సంఖ్య యొక్క 4/5 రేట్లు దాని యొక్క 3/4 రేట్ల కంటే 4 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏదంటుండండి. మరి సంఖ్య యొక్క 4/5 రేట్లు అన్నాడు, సంఖ్య మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ యొక్క 4/5 రేట్లు అంటే 4x/5. అంటే ఇగో ఎక్స్ యొక్క 4/5 రేట్లు, ఎక్స్ ఉంది దాని యొక్క 4/5 రేట్లు రాసుకున్నాం. అంటే ఇంకా కన్ఫ్యూజ్ కావద్దంటే ఇగో ఎక్స్ యొక్క 4/5 రేట్లు. రైట్, ఎక్స్ యొక్క 2 రేట్లు 2తో గుణిస్తాం, ఎక్స్ యొక్క 3 రేట్లు 3తో గుణిస్తాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ ఇక్కడ అనుకునే వాళ్ళు ఉంటే, 2 యొక్క 3 రేట్లు అంటే 2 3 6 అవుతుందండి. చూడండి ఈ 2ని 3తో గుణిస్తే 6 వచ్చింది కాబట్టి. అదే 4 యొక్క 2 రేట్లు అంటే 4 రెంట్ల 8 అవుతుంది. రెట్లు అంటే ఏమండి, గుణించడం, ఎంత ఇస్తే దాంతో. ఎక్స్ యొక్క 4/5 రేట్లు ఎక్స్ ఇంటూ 4/5. ఇది అట దాని యొక్క ఈ ఎక్స్ యొక్క 3/4 రేట్ల కంటే, ఎక్స్ యొక్క 3/4 రేట్ల కంటే 4 ఎక్కువ. 4 ఎక్కువ అంటే ఎక్స్ 4/5 అనేది ఎక్స్ 3/4 ప్లస్ 4. ఎక్స్ 3/4 కంటే 4 ఎక్కువ. ఇప్పుడు చూద్దాం, ఇది 4x/5 అయింది ఈక్వల్ టు 3x/4 ప్లస్ 4 అండి. ఇక్కడ 4ని కామన్ తీయచ్చు కదా, 4ని కామన్ తీస్తే ఇది 3x అలానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, 4 డివైడెడ్ బై 1 అంటే 4, 4 4 జా 16 ఈక్వల్ టు 4x/5 అండి. ఇక్కడ 5ని అటు తీసుకెళ్దాం, 4ని అటు తీసుకెళ్దాం. 4 4 జా 16x ఈక్వల్ టు 5 3 జా 15x ప్లస్ 5 ఇంటూ 16 16 5లో 80. 15x ఇటు తీసుకొస్తే 16x మైనస్ 15x అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 80. x విలువ 80 అండి. 80 అనేది మన ఆన్సర్. రైట్, ఒకసారి టాలీ చేసుకునొచ్చు. 80 యొక్క 4/5వ వంతు 80 యొక్క 4/5 రేట్లు 80 యొక్క 3/4 రేట్ల కంటే 4 ఎక్కువ. చూడండి 5 16 4 64, ఇటు కూడా 64 రావాలి. మళ్ళీ 4 20లో 20 ఇంటూ 3 60 ప్లస్ 4 64 64 ఈక్వల్ టు 64. మనకు ఆన్సర్ కూడా టాలీ అయింది. కాబట్టి ఏమన్నట్టు ఆ సంఖ్య అనేది 80 అనేది ఆ సంఖ్య అండి. నెక్స్ట్ చూద్దాం, ఈ కింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది? పూర్ణాంకాల గురించి డెఫినేషన్స్ వచ్చిందండి. మీకు మ్యాక్సిమం ఎక్కువలో అంటే మీకు ఉన్నటువంటి 18 ప్రశ్నలలో ఏదన్నా కానివ్వండి, టెట్ రాస్తే 24 ఏవైనా ఉండని. మనకి ఇప్పుడు ఎగ్జామ్లో ధోరణి మారిందండి. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్టు, లేకపోతే కింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది, సరిగా ఉన్నది ఏది, ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే పూర్ణాంకాలకు సంబంధించి కాన్సెప్ట్స్ అండి ఇవి. పూర్ణాంకాలు సంకలనం మరియు గుణకారం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటిస్తాయని ఇచ్చిండండి. మరి తత్సమ ధర్మం అంటే ఏమిటండి? a + 0 ఈక్వల్ టు 0 + a ఈక్వల్ టు ఏ అయ్యేలాగా అయితే ఈ సున్నాను సంకలన తత్సమాంశం అంటారు. సంకలన తత్సమాంశం. రైట్,
మరి పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం ఉంటుందా? సంకలన తత్సమాంశం యొక్క ధర్మాన్ని పాటిస్తాయంటే ఏ యొక్క ఏ విలువను తీసుకున్నా, అంటే చివరికి జీరోని తీసుకున్నా, మనం ఏలో పూర్ణాంకాలు అంటే ఏంటండి? 0 నుంచి ఉన్నటువంటి సహజ సంఖ్యలు. పూర్ణాంకాలు అంటే ఏంటి? 0ని కూడుకొని ఉన్నటువంటి అన్ని ధన సంఖ్యలు, సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలకు 0ని కలిపితే పూర్ణాంకాలు అవుతాయి. మరి ఉన్నటువంటి అన్నీ కూడా అంటే ఏ సంఖ్య కన్నా జీరోని కలిపితే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. ఏ సంఖ్యకు జీరోని కలిపిన అదే సంఖ్య వస్తుంది కాబట్టి సంకలన తత్సమాంశ ధర్మాన్ని పాటిస్తాయి. గుణాకారం దుష్ట తత్సమాంశం అంటే గుణాకార తత్సమాంశం ఒకటండి. అంటే ఏమన్నట్టు? a × 1 = 1 × a = a అయ్యేలాగా ఏ అనేది ఏదైనా ఒక పూర్ణాంకం అయితే అప్పుడు ఒకటిని దీని యొక్క గుణాకార తత్సమాంశం అంటారు. ఏ యొక్క గుణాకార తత్సమాంశం అంటారు. అంటే నువ్వు ఏ ప్లస్లో ఏది తీసుకున్నా, ఏ పూర్ణ సంఖ్యను తీసుకున్నా, మనం 2 తీసుకున్నా, 2 × 1 2, 1 × 2 చివరికి 2 వస్తుంది. కాబట్టి 0 తీసుకున్నా, 0 × 1 0, 1 × 0 0 0నే వస్తుంది. కాబట్టి ఏది తీసుకున్నా ఇది పాటిస్తుంది కాబట్టి ఇది కరెక్టే. మనకేం అడిగిండు? తప్పుగా ఉన్నది అడిగిండండి, ఇది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ది చూద్దాం. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటిస్తాయి, కానీ గుణాకారం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటించవని ఇచ్చిండండి. మరి విలోమ ధర్మం అంటే ఏంటండి? విలోమ ధర్మం అంటే ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు ఏ అనే సంఖ్యను తీసుకుంటే a + -a = 0 అయ్యేలాగా -a అనేది వ్యవస్థితమైతే అప్పుడు ఈ -aని a యొక్క సంకలన విలోమం అంటారు. అదేవిధంగా a × 1/a = 1 అయ్యేలాగా 1/a అనేది వ్యవస్థితమైతే ఈ 1/aని a యొక్క గుణాకార విలోమం అంటారు. విలోమం అంటే మనకు తత్సమాంశం అంటేనేమో అదే సంఖ్య రావాలి, సంకలన తత్సమాంశం అంటే 0 రావాలి, గుణాకార తత్సమాంశం అంటే 1 వచ్చేటట్టు వేరే సంఖ్యలు రావాలి. అప్పుడు వాటిని విలోమాలు అంటారు. ఇప్పుడు -a అనేది వ్యవస్థితం కావాలంటే ఫర్ సపోజ్ a అనేది నేను 3 తీసుకుంటే ఇది -3 కావాలి -a అనేది. మరి -3 అనేది మనకు పూర్ణాంకాలలో ఉంటుందా? పూర్ణాంకాలలో రుణ సంఖ్యలు అనేటివి ఉండవు. కాబట్టి ఇది సంకలనం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటిస్తాయనేది ఏదైతే ఇచ్చిండో ఇది తప్పు. అంటే ఏమన్నట్టు? ఇది రాంగ్. ఇంకేమన్నాడు? గుణాకారం దృష్ట్యా ధర్మాన్ని పాటించవు. ఎస్, పాటించవు. ఎందుకు పాటించవు అంటే 1/a అయ్యేలాగా, a × 1/a = 1 అయ్యేలాగా ఈ 1/a అనేటటువంటి భిన్నం ఏదైతే ఉందో ఈ భిన్నం అనేది మనకు పూర్ణాంకాలలో భిన్నాలు అనేటివి ఉండవు, అకర్ణీయ సంఖ్యలలో ఉంటాయి, పూర్ణాంకాలలో ఉంటాయి. కాబట్టి ఇది కరెక్టు. ఇది రాంగ్ ఇచ్చింది కాబట్టి తప్పుగా ఉన్నది ఏదన్నాడు? తప్పుగా ఉన్నది సెకండ్ది. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ అదే అండి. ఇవి 2 కూడా కరెక్ట్ అండి. దీంట్లో తప్పుగా ఉన్నది 2 మాత్రమే. ఇవి 2 ఎందుకు కరెక్ట్ అంటే పూర్ణాంకాలు సంకలనం మరియు గుణాకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి అన్నాడు. మరి సహచర ధర్మం అంటే మనకేంటో తెలవాలి. సంకలనం దృష్ట్యా సహచర ధర్మం అంటేనేమో a + b + c = a + b + c కావాలండి. గుణాకారం దృష్ట్యా సహచర ధర్మం అంటే a × b × c = a × b × c కావాలండి. మనకు ఆ విధంగా అయ్యేటట్టు ఏబీసీలు ఏవైనా 3 పూర్ణాంకాలు తీసుకుంటే ఈ రూల్ని పాటిస్తాయి కంపల్సరీ. ఏబీసీలు పూర్ణాంకాలలో ఏ విలువల్ని తీసుకున్నా కానీ ఇది పాటిస్తాయి. కాబట్టి సంకలనం దృష్ట్యా మరియు గుణాకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ ఏమన్నాడు? పూర్ణాంకాలు సంకలనం మరియు గుణాకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. మరి స్థిత్యంతరం అంటే ఏంటి? కన్ఫ్యూజ్ అవుతారండి. సహచర ధర్మానికి స్థిత్యంతర ధర్మానికి తేడా అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. స్థిత్యంతరము స్థితి యొక్క అంతరం, స్థితి మారడం అండి సింపుల్గా చెప్పాలంటే. అంటే ఏమన్నట్టు? సంకలనం దృష్ట్యా అంటే a + b = b + a కావాలి. చూడండి, a అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండే ఇప్పుడు సెకండ్ ప్లేస్కి పోయింది, b అనేది సెకండ్ ప్లేస్లో ఉండే ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. స్థితి మారింది, స్థితిలో అంతరం ఏర్పడింది, స్థితిలో తేడా ఏర్పడింది, భేదం ఏర్పడింది. కాబట్టి దీన్ని స్థిత్యంతర ధర్మం అంటారు. సంకలనం దృష్ట్యా తీసుకుంటే పాటిస్తాయి. అదేవిధంగా గుణాకారం దృష్ట్యా తీసుకుంటే a × b = b × a కావాలి.
మరి ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది పూర్ణాంకాలలో. కాబట్టి ఈ 3 ధర్మాలని పాటిస్తాయి. ఈ ధర్మాన్ని ఈ సంకలన దుష్ట విలోమ ధర్మాన్ని పాటిస్తాయి అనేది తప్పు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. తప్పుగా ఉన్నది ఏది? ఆప్షన్ 2. రైట్, నెక్స్ట్ చూద్దాం. √5 ప్లస్ √3 √5 మైనస్ √3 ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ √5 అయినా ఏ ప్లస్ బి విలువ ఎంత? ఇది చాలా కొద్దిగా డిఫికల్ట్ ప్రాబ్లం అండి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకు √5 ప్లస్ √3 √5 మైనస్ √3 అన్నాడండి. మరి దీన్ని అకర్ణీయం చేయడం అంటే ఏంటండి? భిన్న రూపంలోకి మనకు సింపుల్గా రావడానికి చేయడానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చేటట్టు అంటే ఏమన్నట్టు √5 ప్లస్ √3 డివైడెడ్ బై √5 ప్లస్ √3 తోటి అంటే పైన గుణిస్తున్నాం, కింద భాగిస్తున్నాం. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, ఈ విలువ అయితే ఏం చేంజ్ చేస్తలేం కదా మనం. అట్లా వచ్చేటట్టు దీన్ని గుణిస్తే అప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ √5ని ఏ అనుకోండి, √3ని బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉందా లేదా? అప్పుడు ఇది ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే √5 ప్లస్ √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై దీన్ని చూద్దాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లేదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది మనకు తెలిసిందే. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని మనకు తెలిసిందే. కాబట్టి ఇది ఆ రూపంలోనే ఉంది. ఇగో ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావాలి. మరి ఇక్కడ ఏ అంటే ఏంటండి? √5 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్ అండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏంటి? ఏ స్క్వేర్ అంటే √5 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే √3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి 2 ఇంటూ √5 ఇంటూ √3 డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్. ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది అంటే దీని విలువ 5. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది -3 అండి. అప్పుడు ఏం మిగిలింది? ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది ప్లస్ 2 ఇంటూ ఈ √5 ఇంటూ √3ని ఏమని రాయొచ్చు అండి? మనం కర్ణీయ సంఖ్యలలో చెప్పుకున్నాం. √a ఇంటూ √b ఈక్వల్ టు √ab. √a ఇంటూ √b ఈక్వల్ టు √ab కాబట్టి ఇది √5 ఇంటూ √3ని √5 ఇంటూ 3 √15 అని రాయొచ్చు డివైడెడ్ బై 2 అండి. రైట్, ఇప్పుడు మనకేం మిగిలింది? 5 ప్లస్ 3 8 ప్లస్ 2√15 డివైడెడ్ బై 2 అండి. మరి మనకి కింద 2 ఉంది కదా, పైన 8 ఉంది, 2 ఉంది. దీంట్లో నుంచి 2ని కామన్ తీసుకుంటే పైన 2ని కామన్ తీస్తే 2 4 8 ప్లస్ 2 1 2 కాబట్టి 1 √15 డివైడెడ్ బై 2. ఈ 2 క్యాన్సల్ అండి. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటండి? ఇక్కడ పైన రాస్తున్నా 4 ప్లస్ √15 ఈక్వల్ టు దేనికి సమానం అన్నాడండి? ఏ మైనస్ బి √15. దీని విలువ దీనికి సమానం. ఇప్పుడు దీన్ని చేసినాం, ఆ విలువ వచ్చింది. రైట్, అంటే ఏమన్నట్టు ఇక్కడ పోలుస్తాను నేను 4 ప్లస్ √15 అనేది ఏ మైనస్ బి √15కి సమానం. ఇక్కడ చూడండి ఏ ప్లస్లో 4 ఉంది అంటే ఏ అనేది 4. ఇక్కడ మరి √15 రెండు సేమ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ బి ఉంది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా, అంటే 1 ఇంటూ √15 అనుకునొచ్చు కదా దాన్ని. అంటే ఇప్పుడు బి విలువ ఏమైతే -1 అనేది +1 అవుతుంది. అప్పుడు చూడండి బి విలువ -1 అయితే ఇక మైనస్ ఇంటూ -1 +1 అంటే బి విలువ -1. బి విలువ -1. ఎందుకు -1 సార్ ఎందుకు తీసుకున్నామంటే మనకు ఇది దీనికి సమానం అన్నాడు. ఏ అనేది 4కి సమానం అయిపోయింది. ఇక్కడ √15 సేమ్ ఉంది, ఇక్కడ -b ఉంది, ఇది +1కి సమానం కావాలి. -b+1కి సమానం కావాలంటే b విలువ -1 ఉన్నప్పుడే -1 +1 రెండు సమానం అవుతుంది. అంటే a = 4 b = -1. మనకి ఏం అడిగిండు? a ప్లస్ b విలువ 4 ప్లస్ -1 అంటే 4 - 1 విలువ 3 అండి.
ఏ ప్లస్ బి విలువ 3. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటిది వచ్చేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఇట్లాంటి దాన్ని ప్రాక్టీస్ మంచిగా చేయండి, చాలా యూజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక భాగహార సమస్యలో విభాజ్యము 1261, భాజకము భాగఫలంలో సగం మరియు శేషము 11 అయిన విభాజకం విలువ ఎంత? రైట్, చూడండి, ఎప్పుడైనా భాగహారం చేసేటప్పుడు మనకి తెలవాలండి, ఇది విభాజ్యం అండి, ఇది విభాజకం, ఇది విభాజకం, ఇది భాగఫలం, చివరిగా మిగిలేది శేషం. కన్ఫ్యూజ్ కావద్దు. విభాజ్యం అంటే భాగించబడేది, విభాజ్యం అంటే భాగించబడేది, విభాజకం అంటే భాగించేది, భాగఫలం అంటే మనకు వచ్చేటటువంటి ఆన్సర్. ఏదైనా మిగిలిపోతే అది శేషం అండి. రైట్, ఈ రూపంలో మనకు ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు, భాగహార సమస్యలో విభాజ్యము 1261 విభాజ్యము. రైట్, భాజకము భాగఫలంలో సగం అన్నాడండి. ఫర్ సపోజ్ ఇది ఎక్స్ అయితే ఇది x/2 కావాలి. మరి ఇట్లా చేసుకునే బదులు నేనేమంటున్నా, ఇది దీంట్లో సగం కదా, అందుకే దీన్ని 2x అనుకుంటున్నా. అది 2x అయినప్పుడు ఇది x అవుతుంది, దాంట్లో సగం కదా, 2x/2 = x. అది 2x అయితే దాంట్లో సగం /2 చేసిన 2 క్యాన్సల్, ఇది x. శేషం అనేది ఎంత అండి? 11. రైట్, మనకి ఏం కావాలి? ఇది రావాలంటే మనకు ఆల్రెడీ 5th క్లాస్లోనే ఉంటుంది. ఏమన్నట్టు, విభాజ్యం = విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఈ రెండింటిని గుణించి ఈ శేషాన్ని కలిపితే దీనికి సమానమవుతుందండి. మనందరికీ తెలిసిందే. చూద్దాం. ఫర్ సపోజ్ 11 ఉంటే అది 2 ఎక్కంలో చేస్తే 2 5లో 10, మనకు ఒకటి శేషం మిగిలింది. చూడండి, 2 × 5 2 × 5 10, 10 + 1 11 వచ్చేస్తుంది. అట్లనే ఇది కూడా అంతే అండి. ఇక్కడ మనకు విభాజ్యం ఇచ్చిండు 1261, విభాజకం మనకి x అండి, భాగఫలం 2x + 11. మనకు 2x × x 2x², 11 ఇటు తీసుకొస్తే 1261 నుంచి 11 పోతుంది, అప్పుడు 1250 అండి. అంటే 2x² = 1250 వచ్చింది మనకు. 2x² = 1250, దెన్ x² = 1250/2. 1250లో సగం చేస్తే 625. x² = 625 అయితే x = √625. ఇది మనకు తెలుసు. 25² విలువ 25² వేస్తే 625 వస్తుంది. కాబట్టి x విలువ 25. మనకు అడిగింది ఏంటండి, విభాజకం విలువ అడిగిండు. విభాజకం అంటే x అనుకున్నాం కాబట్టి దాని విలువ 25 అవుతుంది. ఒకవేళ ఇదే ప్రశ్నలో భాగఫలం విలువ ఎంత అని అడిగితే అప్పుడు 50 అవుతుందండి. ఎందుకంటే భాగఫలం అనేది 2x కదా. మనకేమన్నాడు, విభాజకం భాగఫలంలో సగం అన్నాడు, 2xలో సగం x అనుకున్నాం. ఇదే ప్రశ్నలో భాగఫలం ఎంత అని అడిగితే అప్పుడు మనకు ఆన్సర్ అనేది 50 అవుతుంది. మీకు ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ 50 కూడా ఇస్తారు, కన్ఫ్యూజ్ చేయడానికి 50 కూడా ఉంటుంది మనకు. కాబట్టి 25 అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. అకర్ణీయ సంఖ్య యొక్క లవం హారాలు 7:8. దాని లవహారాల నుండి 10ని తీసివేస్తే వచ్చే అకర్ణీయ సంఖ్య 2/3 అయినా మొదటి అకర్ణీయ సంఖ్య ఎంత? అంటే ఈ ఫస్ట్ది ఎంత అని అడిగిండండి. ఇవే నిష్పత్తులు ఉన్నాయి, 7/8. ఇది లవము, ఇది హారము, నిష్పత్తి కాబట్టి x అని రాసుకుంటున్నా. వీటిలో నుండి 10ని తీసేస్తే, లవహారాల నుండి 10ని తీసివేస్తే మనకు ఆ సంఖ్య అనేది ఏమవుతుందండి, 2/3 అవుతుంది. ఆ రూపంలో రాసుకున్నాం. 3 తోటి 2 గుణిద్దాం, 2 తోని దీన్ని గుణిద్దాం. 3 × 7 21x - 30 = 2 × 8 16x - 20. 21x పెద్ద ఉండి 16x నీటి తీసుకొస్తే -16x అవుతుంది. 21x - 16x = -20 + 30. ఎందుకంటే -30 అటు పోతే +30 అవుతుంది. 21 నుంచి 16 పోతే 5x = 10 అండి. అప్పుడు x = 10/5 అంటే 2. మరి x = 2 అయితే మనకేమన్నాడు, మొదటి అకర్ణీయ సంఖ్య యొక్క లవం ఎంత అని అడిగిండండి. ఫస్ట్ అకర్ణీయ సంఖ్య ఏ రూపంలో ఉండే, 7x/8
8x రూపంలో ఉండే, ఇది లవము ఇది హారం అనుకుందాం. మరి లవం ఎంత అని అడిగిండు, ఎక్స్ విలువ 2 వచ్చింది, 7 × 2 అంటే 14 అండి. దీని యొక్క లవం అనేది 14. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 13 మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని వయసుల సగటు 19 సంవత్సరాలు. వారి నుండి ఉపాధ్యాయుని వయసు తీసివేయగా సగటు 2 సంవత్సరాలు తగ్గెను. అయినా ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? ఇది 2 మెథడ్లో చెప్పుకోనొచ్చండి. ఫస్ట్ జనరల్గా చూడండి, 13 మంది విద్యార్థులు ప్లస్ టీచర్ అంటుండ్రు, 13 + 1 మొత్తం 14 మెంబర్స్ అండి. వీళ్ళ యొక్క సగటు వయసు 19 సంవత్సరాలు అన్నాడు. కాబట్టి 19 సంవత్సరాలతోటి గుణిస్తే 19 × 4 = 76, 7, 19 × 19, 7, 26, 266 సంవత్సరాలు అండి వాళ్ళ యొక్క మొత్తం వయసు. దీని నుండి ఎవరు ఉపాధ్యాయుని వయసు తీసివేస్తే, ఉపాధ్యాయుని వయసును తీసివేస్తే సగటు అనేది 2 తగ్గింది. అంటే 19 ఉన్నటువంటి సగటు అనేది 2 తగ్గి 17 అయింది. మనం ఎవరిని తీసేసినాం? ఉపాధ్యాయుని తీసేసినాం. కాబట్టి ఇప్పుడు ఉన్నది 13 మందే. కాబట్టి 17 × 13. వీళ్ళ యొక్క మొత్తం అనేది 13 × 91, చేతన 9, 13 × 13, 9, 22. ఇప్పుడు 266 నుంచి ఈ 221 తీసేస్తే మనకు ఉపాధ్యాయుని వయసు వస్తుంది. 6 నుంచి 1 పోతే 5, 6 నుంచి 2 పోతే 4. ఉపాధ్యాయుని యొక్క వయసు 45 ఇయర్స్ అండి. ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత అని అడిగిండు? 45 ఇయర్స్. దీన్నే ఇలా కాకుండా మనం ఎట్లా చేద్దామంటే, ఫస్ట్ చూద్దాం. 14 మెంబర్స్ ఉంటే వీళ్ళ యొక్క సగటు వయసు అనేది 19 సంవత్సరాలు ఉండి, సగటు వయసు 19 సంవత్సరాలు ఉండి, వీళ్ళ నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 13 మందే ఉన్నారు కదా, ఉపాధ్యాయుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం వలన సగటు అనేది 2 సంవత్సరాలు తగ్గింది. మరి ఈ 2 సంవత్సరాల సగటు అనేది ఒకవేళ ఉపాధ్యాయుని యొక్క వయసు కూడా 19 సంవత్సరాలే అయి ఉంటే, ఉపాధ్యాయుని యొక్క వయసు కూడా సగటు వయసు కూడా 19 సంవత్సరాలు అయితే వీళ్ళ యొక్క సగటు 2 సంవత్సరాలు తగ్గకపోతుండే. కానీ వెళ్ళినటువంటి వయసు ఈ 19 సంవత్సరాలతో పాటు అందరివి 2 సంవత్సరాలు తక్కువ చేసిండు. మరి ఎంతమంది తక్కువ చేసిండండి? ఈ 19 సంవత్సరాలతో పాటు మిగిలినటువంటి 13 మంది యొక్క 2 సంవత్సరాలు కూడా తగ్గిపోయినాయి. కాబట్టి 13 × 2 = 26. అంటే ఉపాధ్యాయుని యొక్క వయసు ఒకవేళ 19 అయితే వీళ్ళ సగటు వయసులో డిఫరెన్స్ రాకపోతుండే. కానీ అతని వయసు ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళందరి 2 తగ్గినాయి. 13 × 2 = 26. అంటే ఉపాధ్యాయుని వయసు 19 + 26. ఎందుకు? ఈ 13 మంది కూడా తగ్గింది కదా అతను వెళ్ళడం వల్ల. కాబట్టి 19 + 26 = 45. ఉపాధ్యాయుని యొక్క సగటు వయసు 45 ఇయర్స్. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 9x + y² - 16x - y² యొక్క ఒక కారణాంకము కింది దాంట్లో ఏది? దాని యొక్క ఒక కారణాంకం అని అడిగిండండి. రైట్, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పార్ట్ అనుకుందాం, దీన్ని వేరే పార్ట్ అనుకుందాం. ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ 9ని 3² అని రాసుకునొచ్చు మనం. కాబట్టి 3² x + y² - 16ని 4² అని రాసుకునొచ్చు, 4² x - y². మరి ఎందుకు రాసుకుంటున్నాం సార్? ఆన్సర్ మనకి ఈజీగా రావాలంటే ఇట్లా చేస్తే తొందరగా వస్తుందండి. లేకపోతే x + y² చేసి మళ్ళీ 9తో గురించి ఈ రూపంలో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది స్క్వేరే ఇది స్క్వేరే, దీన్ని మనం 3x + y² అని రాసుకునొచ్చు కదా. ఇవి మొత్తానికి స్క్వేర్ అంటే 3కి స్క్వేర్ x + yకి స్క్వేర్ -4x - y² అని రాసుకునొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఈ 3x + yని a అనుకుందాం, 4x - yని b అనుకుందాం. ఇది a² - b² రూపంలో ఉందా లేదా? a² - b² రూపంలో ఉంది. a అనేది మీరు కన్ఫ్యూజ్ కాకుండా 3x + y, b అనేది 4x - y. రైట్, మీరు కన్ఫ్యూజ్ కాకుండా అది పక్కకు పెట్టేసినాం. ఇప్పుడు a² - b², a² - b²ని ఇందాకటి క్వశ్చన్లోనే చెప్పుకున్నాం. a² - b² అంటే a + b × a - b, a + b × a - b. అంటే దీన్ని ఇది a ఇది b కదా. a + b అంటే 3x + y + b అంటే 4x - y. ఇది a + b ఇంటూ
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఇప్పుడు ఏ మైనస్ బి రాస్తే ఏ అంటే 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 ఆఫ్ ఎక్స్ మైనస్ వై. రైట్. ఇప్పుడు 3x 3y 3x ప్లస్ 3y ప్లస్ 4x మైనస్ 4y ఈ పార్ట్ అయిపోయిందండి. దీన్ని 3x ప్లస్ 3y మైనస్ 4x ప్లస్ 4y. రైట్. చూడండి 3x 4x 7x ప్లస్ 3y మైనస్ 4y మైనస్ 4x ఉంది కదా కాబట్టి మైనస్ y ఇంటూ ఇది 3x మైనస్ 4x మైనస్ x 3y 4y ప్లస్ 7. రైట్. మనకున్న ఆప్షన్లలో ఈ రెండిట్లలో ఏది ఉందండి 7x మైనస్ 5. 7x మైనస్ 5 అనేది దీని యొక్క కారణాంకం అవుతుంది. ఇది ఒకవేళ ఇది ఇవ్వక ఇది ఆప్షన్లలో ఇస్తే 7y మైనస్ x అనేది లేదా మైనస్ x ప్లస్ 7y అనేది ఆప్షన్లో ఇది ఇవ్వకుండా అది ఇస్తే అది అయ్యేది. సో ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నప్పుడు ఈ రూపంలో చేస్తే మనకు ఆన్సర్ తొందరగా వస్తుంది. మనం అనుకున్నట్టు అట్లా కూడా చేయొచ్చు. 9 అలానే ఉంచి x ప్లస్ వై హోల్ స్క్వేర్ చేయొచ్చు. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ xy చేసి మళ్ళీ 9తో గుణించుకోవచ్చు. సింపుల్గా రావడం కోసం మనం 9ని 3 స్క్వేర్ అని 16ని 4 స్క్వేర్ అని రాసుకున్నాం. సో ఫ్రెండ్స్ మనకు 7x మైనస్ వై అనేది మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ చూద్దాం. సంపూరక కోణాల జతలో పెద్దది చిన్నదానికన్నా 18 డిగ్రీలు ఎక్కువైనా వాటిలో చిన్న కోణం ఎంత? మరి సంపూరక కోణాలు అంటే ఏంటండి? ఏ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుందో ఆ కోణాలని సంపూరక కోణాలు అంటాం. దీంట్లో ఒకటి x డిగ్రీస్ అయితే ఇంకోటి 180 మైనస్ x అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిని కలిపితే మళ్ళీ 180 రావాలి. అంటే ఇది పెద్ద కోణము, ఇది చిన్న కోణం అనుకుందాం. మనకి ఇప్పుడు ఏమంటుండండి, పెద్దది ఈ x అనేది ఈ చిన్నదానికన్నా 18 డిగ్రీలు ఎక్కువ అండి. రైట్. 18 డిగ్రీస్ ఎక్కువ ఇచ్చిన రూపంలో రాసినాం. దెన్ x ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్ ప్లస్ 80 మైనస్ ఎక్స్ని ఎటు తీసుకొస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ఈక్వల్ టు 198. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 198/2 అండి. బై 2 చేస్తే 2×9 మళ్ళీ ఒకటి మిగిలింది 2×9. ఎక్స్ అనేది 99 డిగ్రీలు, ఇది 99 డిగ్రీలు అయితే మరి ఇది ఎంత కావాలి? ఈ రెండింటిని కలిపితే 180 రావాలి కదా. కాబట్టి ఇది 81 డిగ్రీలు ఉంటుందండి. లేదా 180 నుంచి ఈ 99ని తీసేసిన 81 వస్తుంది. ఎందుకు? ఈ 99కి ఒకటిని కలిపిన మనకు 100, ఇంకో 80 కలిపితే 180 అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చిన్న కోణం ఏది అని అడిగింది కదా, చిన్న కోణము 81 డిగ్రీలు. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో ఏది సత్యము? ఒక అభుజం కాదండి, త్రిభుజం. ఒక త్రిభుజం రెండు లంబ కోణాలను కలిగి ఉండవచ్చు. ఫస్ట్ మనకు ఒక రూల్ తెలవాలండి. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీస్ కావాలండి. త్రిభుజంలోని కోణాల మొత్తం, ఇది ప్రాథమిక ధర్మం, త్రిభుజానికి సంబంధించినటువంటి ధర్మాలు ఆల్రెడీ క్లాసులలో డీటెయిల్గా చెప్పుకున్నాం. మనకు ప్రైమరీ ప్రాపర్టీ అండి దీనిది. అంటే ఏమంటాం, త్రిభుజానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మం. త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 డిగ్రీలు కావాలి. మనకేమంటుండు, ఒక త్రిభుజంలో రెండు లంబ కోణాలు కలిగి ఉంటుంది అంటుండు. అంటే ఒక త్రిభుజం రెండు లంబ కోణాలని కలిగి ఉంటే, లంబకోణం అంటే 90 డిగ్రీలు, 90 డిగ్రీలు ప్లస్ 90 డిగ్రీలు అయిపోతే మరి ఇవి రెండే 180 డిగ్రీస్ అయిపోతున్నాయి. మిగిలిన కోణాన్ని మనం 0 డిగ్రీస్గా తీసుకోలేం కదా. 0 డిగ్రీస్ కోణంతో మనం త్రిభుజాన్ని ఏర్పరచలేం కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ఒక త్రిభుజం రెండు అల్పకోణాలను కలిగి ఉండవచ్చు అని అన్నాడు. ఒక త్రిభుజం రెండు అల్పకోణాలు అన్నాడు. అల్పకోణాలంటే మనకు అల్పకోణం అనేది ఏంటి? అల్పకోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ, లంబకోణం అంటే 90 డిగ్రీ, అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ. మరి రెండు అల్పకోణాలు అంటే ఒకటి 70 డిగ్రీలు అనుకుందాం, ఇంకోటి 40 డిగ్రీలు ఏదనుకుందాం. ఇట్లుండేటట్టు 7, 4, 11 అయితే మిగిలింది 70 డిగ్రీలు వచ్చేటట్టు, లేదు ఇది 30 డిగ్రీలు తీసుకుంటే ఇది 80 డిగ్రీలు వచ్చేటట్టు ఈ విధంగా గీయచ్చండి. అంటే రెండు అల్పకోణాలు తీసుకోవచ్చు. ఇది 60 ఉండి ఇది 10 ఉన్నా కానీ ఈ 70 అయినా నెక్స్ట్ 110 డిగ్రీలు వచ్చేటట్టు తీసుకునొచ్చు. అంటే దాని అర్థం ఏమి? రెండు అల్పకోణాలు కలిగి ఉండవచ్చు. రైట్, ఇది కరెక్ట్. మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. అయినా ఇవి రెండింటిని చూద్దాం. ఒక త్రిభుజం రెండు అధిక కోణాలను కలిగి ఉండొచ్చు అన్నాడు. అధిక కోణాలంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి. మరి రెండు 90 డిగ్రీల కంటే ఎక్కువ అంటే ఆల్రెడీ 180 దాటిపోతుంది కాబట్టి ఇది అసంభవం, ఇది తప్పు. ఒక త్రిభుజంలోని ప్రతి కోణం 60 డిగ్రీల కంటే తక్కువ ఉండవచ్చు అన్నాడు అండి. మరి ప్రతి కోణం 60 డిగ్రీల కంటే తక్కువ ఉంటే
ప్రతిది 60 కంటే తక్కువ ఉంటే ఈ 60లో 3 ఉంటేనే అంటే సమబాహు త్రిభుజం అయితేనే 180 డిగ్రీస్ అవుతుంది. సమబాహు త్రిభుజం కంటే తక్కువ కోణాలతోటి మనం త్రిభుజాన్ని ఏర్పరచలేము. 60 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి కోణాలతోటి త్రిభుజాన్ని ఏర్పరచలేము. కాబట్టి ఇది కూడా తప్పండి. మనకు ఏది సత్యం అండి? త్రిభుజంలో 2 అల్ప కోణాలు ఉండవచ్చు. ఆ 2 అల్ప కోణాలు ఉన్నప్పుడు ఒకటి లంబ కోణం అన్న అవుతుంది, లేదా అధిక కోణం అన్న అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. లియోనార్డ్ ఆయిలర్ తెలిపిన తలాలు, శీర్షాలు మరియు అంచుల మధ్య గల సంబంధం. మనకు ఆయిలర్ సంబంధం ఆల్రెడీ చెప్పినామండి, మనకు టెట్లో కూడా అడిగిండు. ఆయిలర్ సంబంధం ఏంటండి? F ప్లస్ V = E+2 అండి. ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ = ఎడ్జెస్ ప్లస్ 2. అంటే తలాలు మరియు శీర్షాల మొత్తం అనేది దాని యొక్క అంచులకు 2 కలిపితే సమానమవుతుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి ఆ రూపంలో అయితే ఇక్కడ ఎక్కర్లేదు. F ప్లస్ V అంటుండు, ఇక్కడ F ప్లస్ E ఉంది కాబట్టి ఇది తప్పే. ఇక్కడ F మైనస్ EV ఉంది, ఇది కూడా తప్పే. F ఓకే 2ని ఇటు తీసుకొస్తే -2 అవుతుంది. ఓకే, మరి V అటు తీసుకెళ్తే -V కావాలి. ఇక్కడ ఇది -V ఇయ్యలేడు కాబట్టి ఇది కూడా తప్పే. ఇప్పుడు ఇది ఒకటే మనకు ఆప్షన్ ఉంది. దీన్ని చూద్దాం. F ప్లస్ V, ఈ -V ఇటు వస్తే +V అవుతుంది. ఓకే, -E అటు పోతే +2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి, ఒకసారి టాలీ చేసి చూసుకోండి. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డైరెక్ట్ ఇట్లా అడిగాడు, ఈ రూపంలో ఇచ్చి కూడా ఏది కరెక్ట్ అని అడగచ్చు. లేదా ఇది ఒక సింగిల్ ఆప్షన్కి ఇచ్చి ఇటు 4 ఆప్షన్లు అటు 4 ఇచ్చి దాంట్లో ఒక ఆప్షన్ ఇది ఇచ్చి జతపరచు రూపంలో అడగచ్చు, అడిగేట అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ విధంగా మార్చి ఇచ్చినా కానీ చివరికి ఈ రూపంలోకి మనకు రావాలి. ఈ రూపంలోకి వస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ F ప్లస్ V = E+2 కావాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. అధిక వృత్త ఖండంలోని కోణము. రైట్, ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ గత క్లాస్లో అర్ధవృత్త ఖండంలోని కోణం అన్నాం. అర్ధవృత్త ఖండంలో లేదా అర్ధవృత్తంలో ఏర్పడేటటువంటి కోణము లంబ కోణం అండి. అర్ధవృత్తంలో ఎప్పుడన్నా లంబ కోణం ఏర్పడుతుంది. ఇప్పుడు అడిగింది ఏంటండి? ఇది ఒక వృత్తం అనుకుంటే ఈ వృత్తంలో ఇటు సైడ్ది అల్పవృత్తం అనుకుందాం. అల్పవృత్తం, ఇది అధిక వృత్తం అవుతుంది. రైట్, మనకేమంటుండు? అధిక వృత్త ఖండంలోని కోణం. ఇది అధిక వృత్త ఖండం, ఇది అల్పవృత్త ఖండం. అధిక వృత్త ఖండంలో ఏర్పడే కోణం ఏర్పడాలంటే దీని నుంచి ఏదైనా ఒక ఉమ్మడి బిందువు ఉండేటట్టు ఈ విధంగా మనం గీసుకోవాలి. అంటే ఇక్కడ ఏర్పడేటటువంటి కోణం అంటుండండి, ఇక్కడ ఏర్పడేటటువంటి కోణం. లేదా ఇక్కడ నుండి నేను ఇక్కడ వరకే తీసుకున్నా, దీన్ని కలిపిన. లేదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నా, దీన్ని కలిపిన. ఇక్కడ ఏర్పడేటటువంటి కోణాలు మనకు అడిగిన దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలండి, గుర్తుంచుకొని చేయాలి. అధిక వృత్త ఖండంలోని కోణము అంటే దీని లోపల ఏర్పడే కోణం. ఇగో ఈ లోపల ఏర్పడేటటువంటి కోణము. అధిక వృత్త ఖండంలో, జాగ్రత్తగా వినండి, అధిక వృత్త ఖండంలో ఏర్పడే కోణము అల్పకోణం. ఇది ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువనే ఏర్పడుతుంది. అదే అర్ధవృత్తంలో ఏర్పడే కోణము లంబకోణం అని చెప్పిన. అర్ధవృత్తం కంటే వృత్తం యొక్క సైజు పెరిగిందంటే, అధిక వృత్తం అయిందంటే, అధిక వృత్తంలో ఏర్పడేటటువంటి కోణం అల్పకోణము. అల్పవృత్తంలో ఏర్పడేటటువంటి కోణం ఇగో దీని నుంచి ఏదైనా బిందువు వచ్చేటట్టు, దీని నుంచి ఇట్లా తీసుకుంటే ఈ కోణము అధిక కోణం అండి. అల్పవృత్తంలో అధిక కోణం ఏర్పడుతుంది, అధిక వృత్తంలో అల్పకోణం ఏర్పడుతుంది. ఇది మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. అధిక వృత్తంలో అల్పకోణం, అల్పవృత్తంలో అధిక కోణం. అదే అర్ధవృత్తంలో లంబకోణం. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక త్రిభుజంలోని భుజాల నిష్పత్తి 1:√3:2 అయినా వాటి ఎదురుగా ఉండే కోణాల నిష్పత్తి ఎంత అని అడిగిండండి. మనం ఆల్రెడీ క్లాసులలో చెప్పుకున్నాం. మనకు ఈ రకంగా ప్రశ్న వచ్చేట అవకాశం ఎక్కువ ఉంటుంది. టెట్లో అడగలేడు కానీ డిఎస్సిలో అడుగుతాడు. మనకు నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఒక సమబాహు త్రిభుజాన్ని తీసుకున్నా. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ప్రశ్న ఎట్లా ఇచ్చినా మీరే చేస్తారండి. సమబాహు త్రిభుజంలో కోణాలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ కోణాల పరంగా ఆలోచిద్దాం. ఆ ప్రశ్నను మర్చిపోండి కొద్దిసేపు. సమబాహు త్రిభుజంలో 3 కోణాలు సమానంగా ఉంటాయి. అందుకే సమబాహు 3 కోణాలు సమానంగా ఉంటాయి, 3 భుజాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి. అంటే ప్రతి కోణం 60 డిగ్రీలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు ఉంటుంది.
మరి ఇవన్నీ 60 డిగ్రీలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు ఉంటాయి. అదేవిధంగా సమబాహు త్రిభుజంలోని భుజాల పొడవులు సమానం. ఇది ఏ ఇది ఏ ఇది కూడా ఏనే ఉంటుంది. అంటే ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1:1 అయితే ఎందుకు 60 60 60ని 1 1 1 అని రాయొచ్చు కదా. త్రిభుజంలోని కోణాల నిష్పత్తి, ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1:1 అయితే ఈ కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఏమవుతుంది? మరి కోణాలకు ఎదురుగా ఉండే భుజం ఏ, దీనికి భుజం ఏ, దీనికి భుజం ఏ, A:A అంటే ఏ క్యాన్సల్. ఇది కూడా 1:1:1 అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1:1 అయితే అంటే సమబాహు త్రిభుజం అయితే ఈ కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి కూడా 1:1:1 అయితే ఎందుకు 3 భుజాలు సమానంగా ఉంటాయి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1:2 అయితే 1:1:2 అయితే మరి 1:1:2 ఎప్పుడవుతుందండి? త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీస్ కావాలి. దాన్ని 4 భాగాలు చేస్తున్నాం. 4 భాగాలు చేస్తే 4 16, 2 మిగిలింది, 4 5 20. అంటే ఒక భాగం విలువ 45. అంటే ఇది ఏమన్నట్టు? ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, ఇది 45 × 2 90 డిగ్రీస్. చూడండి, త్రిభుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయితే అది లంబకోణ త్రిభుజం అవుతూ ఏమవుతుందండి? మిగిలిన 2 కోణాలు సమానంగా ఉంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, మిగిలిన 2 కూడా 45 డిగ్రీస్ కోణాలను ఏర్పరుస్తున్నాయి. ఇక్కడ ఈ కోణాల నిష్పత్తి 1:1:1 అన్నాం. 1 1 1 3 కదా. 180/3 చేస్తే 3 6 18. అందుకే కోణాలు 60 60 60 ఉంటాయండి. సమబాహు త్రిభుజంలో కోణాలు 60 60 ఉంటాయి. అదే ఇది లంబకోణ త్రిభుజం అయింది. మిగిలిన 2 కోణాలు సమానంగా ఉన్నాయి కదా. అందుకే ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1:2 ఉంటే ఆ త్రిభుజము లంబకోణ సమద్విబాహు త్రిభుజం. మంచిగా గుర్తుపెట్టుకోండి, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుందండి. అంటే ఏమన్నట్టు? ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. మరి లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయింది. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయితే అంటే దాని అర్థము ఇది ఏనే, ఇది ఏనే. సమద్విబాహు అంటే ఇదే కదా, కర్ణం పొడవే కదా, వేరుంటుంది. మరి లంబకోణ త్రిభుజం అయింది. లంబకోణ త్రిభుజం అయినప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. అంటే A² + A² 2A². 2A² అంటే ఏమండి? 2A². 2 బయట A² బయటకు వస్తే A√2 లేదా ఈ కర్ణం అనేది √2A. ఇప్పుడు మనం ఏమంటున్నాం? దీని ఎదురుగా ఉండే ఈ కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి చూడండి. 45 డిగ్రీల కోణంకి ఎదురుగా ఉండే భుజం A, ఈ 45 డిగ్రీలకి ఎదురుగా ఉండే భుజం A, ఈ 90 డిగ్రీలకి ఎదురుగా ఉండే భుజం A√2. ప్రతి దాంట్లో ఏ కామన్గా ఉంది కదా, కాబట్టి 1:1:2. అందుకే మనకి ఏం చెప్తారండి? ఒక త్రిభుజంలోని కోణాలు నిష్పత్తి 1:1:2 ఉంటే ఈ కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి 1:1:2. 1:1:2 ఎందుకు అవుతుందంటే ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తాయి. ఇది ఏ ఉంటే ఇది A√2 ఉంటుంది. అందుకే ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి 1:1:2 ఉంటుంది. మనకు ఈ ప్రాథమికంగా ఉన్నటువంటి ఇద్దెలక మనం ఏం చేస్తామంటే దీన్ని బట్టి పెట్టడానికి చూస్తాం. ఏం చేస్తాం? మనకు 3 ఉంటాయి. త్రిభుజంలోని కోణాలు 1:1:1 ఉంటే భుజాలు 1:1:1, కోణాలు 1:1:2 ఉంటే 1:1:2. లేదా నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ఇక దీని తర్వాత ఏమి? కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటాయి. అప్పుడు ఏమవుతుందండి? ఇది 6 భాగాలు. 180ని 6 భాగాలు చేస్తే 6 × 3 = 18. కాబట్టి ఇది 30 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు. అంటే లంబకోణ త్రిభుజం అవుతుందండి. ఇది లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అయినప్పుడు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఏం కావాలి? మరి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి 1:√3:2 అవుతుంది. ఎందుకు అవుతుంది సార్? త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3 అయితే ఈ కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి 1:√3:2 అంటున్నాం. చూడండి, ఇది 1, ఇది 30 డిగ్రీస్, ఇది 2, ఇది
ఇది 60 degrees, ఇది 90 degrees అయితే ఈ 1కి ఎదురుగా ఉండేది 1 ఉంటుంది, ఈ 2కి ఎదురుగా ఉండేది √3 అంటున్నాం, ఈ 90 degreesకి ఎదురుగా ఉండేది 2 అంటున్నాం. మరి ఎందుకైతే సార్, ఎందుకైతే అంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఈ 2² అనేది ఈ కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం కావాలి. √3² + 1². √3² అంటే 3, 3 + 1, 2² అంటే 4. 4 = 4. అందుకే లంబకోణ త్రిభుజంలో కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజంలో ఈ కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు 1:3:2 నిష్పత్తులు ఉంటాయి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయితే కోణాలు 1:1:2 నిష్పత్తులు ఉంటాయి. ఎదురుగా ఉండే భుజాలు 1:1:2 నిష్పత్తిలో ఉంటాయి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, ఇది బ్రీఫ్గా చెప్పినండి, మీకు కంపల్సరీ దీని నుంచి ఒక మార్క్ వస్తుంది. మనకు ఒక త్రిభుజంలోని కోణాలు, మనకు అక్కడ కోణాలు ఇవ్వలేడండి, భుజాలు ఇచ్చిండు. అందుకే నేను భుజాలకు సంబంధించి ప్రశ్న ఇచ్చిన. త్రిభుజంలోని భుజాలు 1:√3:2 నిష్పత్తిలో ఉంటాయి. చూడండి, 1:√3:2 నిష్పత్తి అయినా వాటి ఎదురుగా ఉండే కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటాయి. ఎదురుగా ఉండే కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటాయి. రైట్, ప్రశ్న ఇట్టేనే అడగరాదు, అటు నుండి ఇటు కూడా అడగచ్చు కదా, అందుకే అక్కడి నుండి అడిగినాం. 1:2:3 నిష్పత్తులు ఉంటాయి. 1:2:3 ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక చతురస్రం దీర్ఘచతురస్రాల వైశాల్యాలు సమానమైతే వాటి చుట్టుకొలతలు వరుసగా P1, P2లు అయినా వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందని అడిగిండండి. దీనికోసం ఏం చేద్దాం, ఫస్ట్ చతురస్రం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని సమానమయ్యేటట్టు, ఇది చతురస్రం అండి, ఇది దీర్ఘచతురస్రం, వైశాల్యాలు సమానం అంటుంది కదా. చతురస్రం యొక్క వైశాల్యం అంటే భుజం ఇంటూ భుజం వచ్చేటట్టు, సపోజ్ 100కి ఈక్వల్ అయ్యేటట్టు ఇది 10, ఇది 10, 10, 10 తీసుకుందాం. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం 10 × 10, భుజం ఇంటూ భుజం కదా. చతురస్రం యొక్క వైశాల్యం 100 మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ ఏదో అనుకుందాం. అదే దీర్ఘచతురస్ర వైశాల్యం కూడా సమానం కావాలి. సమానం కావాలంటే ఫర్ సపోజ్ ఇది 20 ఉందనుకో, దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం పొడవు ఇంటూ వెడల్పు, ఇది కూడా 20 ఉంటుంది. మరి 100 కావాలంటే 20 × 5 వేస్తే 100 అవుతుంది కదా. 25లో 100 కదా, ఇది కూడా 100. ఇది 100, ఇది 100, రెండింటి యొక్క వైశాల్యాలు సమానం చేసినప్పుడు వాటి చుట్టుకొలతలు, మరి దీని చుట్టుకొలత చూడండి, చతురస్రం యొక్క చుట్టుకొలత అనేది 4 ఏలు అంటే 4 భుజాల పొడవులకు సమానం. 4 సమానంగా ఉంటాయి కదా, 10, 20, 30, 40. ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత 40 సెంటీమీటర్లు. ఒకవేళ సెంటీమీటర్లు తీసుకుంటే మీటర్ తీసుకుంటే మీటర్. అప్పుడు దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఏమవుతుంది, 20 + 20 40, 5 + 5 10, 40 + 5 40 + 10 50. ఇప్పుడు ఏమంటుండండి, ఇది P1, ఇది P2 అయితే, ఇది P1 అది P2 అయితే వాటి మధ్య సంబంధం ఎలా ఉంది, P1 = P2, 40, 50 సమానం కాదు, ఇది తప్పు. P1 < P2, రైట్. P1 అనేది P2 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. P1 > P2, P1 P2 కన్నా ఎక్కువ లేదు, ఏది కాదనేది కాదండి, ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అంటే దీని నుంచి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎక్కడైతే దీర్ఘచతురస్రం చతురస్రం యొక్క వైశాల్యాలు సమానంగా ఉంటుందో ఆ రెండిటి యొక్క వైశాల్యాలు సమానంగా ఉన్నప్పుడు ఆ రెండిట్లలో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అనేది ఎక్కువగా ఉంటుంది, చతురస్రం యొక్క చుట్టుకొలత తక్కువ ఉంటుంది. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆప్షన్లలో కూడా 4 ఆప్షన్లు ఇచ్చి దీన్ని ఒక సెంటెన్సెస్ రూపంలో ఇచ్చి కూడా మనకు డిఎస్సీలో అడిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఏమన్నట్టు, దీర్ఘచతురస్రం చతురస్రాల వైశాల్యాలు సమానమైతే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే వృత్తంలో ఉంచగలిగే అతిపెద్ద చతురస్ర వైశాల్యం ఎంత అని అడుగుతున్నాండి. రైట్, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అన్నాడు. మరి వృత్తం లోపల ఉంచగలిగే చతురస్రం అంటే ఇట్లుంటుంది కదా, అతిపెద్ద చతురస్రం అంటే ఇంతే. ఇక దీనికి మించి పెద్ద చతురస్రాన్ని మనం గీయలేము. ఇక వృత్తంలో ఉంచగలిగే అతిపెద్ద చతురస్ర వైశాల్యం ఎంత అని అడిగిండండి. ఇప్పుడు ఈ చతురస్రం యొక్క వైశాల్యం కావాలి, మరి ఎట్లా కనుక్కుంటాం సార్,
ఈ చతురస్ర వైశాల్యం మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే చూడండి, మనకు ఈ వృత్తం యొక్క ఇది కేంద్రం అండి. కేంద్రం నుంచి మనం వ్యాసార్థాలు ఎన్ని సైడ్లన్నా గీయచ్చండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 7 సెంటీమీటర్సే, ఇక్కడ నుండి ఇక్కడికి 7, ఇక్కడ నుండి ఇక్కడికి 7, ఇక్కడ నుండి ఇక్కడికి 7, ఇటు 7, ఇటు 7, ఇక్కడికి 7. వ్యాసార్థాలు అనేటివి అన్ని వైపులు సమానంగా ఉంటుంది కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు దీంట్లో అన్నిటినీ మర్చిపోదాం, ఓన్లీ దీన్ని చూద్దాం. ఇక్కడ నుండి ఇక్కడి వరకు 7 సెంటీమీటర్సా కాదా? మరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు 7, ఇది 7 ఉంటే ఇది కూడా 7. మరి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇది చతురస్రం అయితే, ఇప్పుడు లోపల దాన్ని బయట రాస్తున్నా, ఇది చతురస్రం అయితే వృత్తం అనేది ఇట్లుంది, వృత్తం యొక్క కేంద్రం ఇట్లుంది, ఇటు 7 సెంటీమీటర్స్ ఉంది, ఇటు కూడా 7 సెంటీమీటర్స్ ఉంది. ఇవి రెండింటిని కలిపితే 14 సెంటీమీటర్లు వచ్చింది. మరి చతురస్రానికి ఇది ఏమవుతుంది? చతురస్రానికి ఇది కర్ణం అవుతుంది. ఈ కర్ణం పొడవు 7 + 7, చతురస్రం యొక్క కర్ణం పొడవు 14. మరి చతురస్రం యొక్క కర్ణం ఇచ్చినప్పుడు దాని వైశాల్యానికి సూత్రం, కర్ణం d అయితే వైశాల్యం అనేది d²/2. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్. ఎప్పుడు కర్ణం అనేది మనకు తెలిసినప్పుడు దాని యొక్క వైశాల్యం అనేది d²/2 లేదా హాఫ్ d², హాఫ్ d ఇంటూ d. d²/2 అంటే d² అంటే 14² 196/2 అండి. 14² d అంటే 14 కదా, 14 యొక్క వర్గం 196/2. 196/2 చేస్తే 2 × 18, మళ్ళీ ఎంత మిగిలిందండి? 1 16, 2 16, 98 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటిది రావాలని కోరుకోండి, ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ అనేది 98 సెంటీమీటర్ స్క్వేర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 12 మీటర్లు, 8 మీటర్లు, 9 మీటర్లు కొలతలుగా గల గదిలో ఉంచగలిగే గరిష్ట కర్ర పొడవు. ఇది లాస్ట్ టైం కూడా ఇట్లాంటివి చెప్పుకున్నామండి. అంటే ఇది ఆ గది దీర్ఘఘనాకారంలో ఉందన్నట్టు, దీర్ఘఘనాకృతిలో ఉందన్నట్టు. దీని యొక్క పొడవు వెడల్పులు ఎత్తులు ఇచ్చింది. ఇది 12, ఇది 8, ఈ హైట్ అనేది 9. మరి దీర్ఘఘనం యొక్క ఇది L, ఇది B, ఇది H. దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చినప్పుడు దాని యొక్క కర్ణం పొడవు, ఆ గదిలో ఉంచగలిగే గరిష్ట కర్ర అనేది దాని యొక్క కర్ణానికి సమానమవుతుందండి. ఈ మూల నుంచి ఈ మూలకి ఈ కర్ణం పొడవే ఆ కర్ర పొడవుకి సమానము. కాబట్టి దీర్ఘఘనం యొక్క కర్ణం పొడవు అనేది √L² + B² + H² అండి. అప్పుడు √L² అంటే L అంటే 12, 12² అంటే 144 + B², B అంటే 8, 8² అంటే 64 + H అంటే 9, 9² అంటే 81. అప్పుడు √144 + 64, 140 60 కలిపితే 200, 200 + 8, 208 + 81, 289 అండి. 289 అనేది దీని యొక్క వర్గం అండి. దేని యొక్క వర్గం అంటే 17 యొక్క వర్గం అండి. 17ని వర్గం చేస్తే 289 వస్తుంది. కాబట్టి 17² = 289 కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. కర్ణం యొక్క పొడవు అనేది 17 మీటర్లు. ఈ పొడవు ఇది 17 మీటర్లు అండి. 17 మీటర్ల పొడవు గల గరిష్టమైనటువంటి ఆ కర్రని మనం ఉంచవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. 2 స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి 2:5, ఎత్తుల నిష్పత్తి 7:3 అయినా పక్కతల వైశాల్యాల నిష్పత్తి అంటుండండి. స్తూపం అంటే ఫస్ట్ స్తూపం గురించి ఆల్రెడీ నేను ఒక క్లాస్లో చెప్పిన, ప్రీవియస్ క్లాసులలో. స్తూపం అనేది ఈ ఆకారంలో ఉంటుందండి. రైట్, స్తూపం యొక్క పక్కతల వైశాల్యం అన్నట్టు, పక్కతలం అంటే ఇవ్వండి, సైడ్కి ఉండేటి, ఈ కిందిది ఈ మీది కాకుండా మిగిలినటువంటి వైశాల్యం. మనకేమి ఇచ్చిండు? 2 స్తూపాలు అంటుండు. 2 స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి, ఒకదాని యొక్క వ్యాసార్థాల నిష్పత్తి అంటే R1:R2, ఒకదాని R1 ఇంకో దాని R2 అనుకుంటే ఇది 2:5. దాని యొక్క ఎత్తుల నిష్పత్తి హైట్ H1:H2, ఎత్తులు ఏ విధంగా ఉన్నాయటండి? 7:3. అయినా స్తూపాల యొక్క పక్కతల వైశాల్యాల నిష్పత్తి అన్నాడండి. స్తూపం యొక్క పక్కతల వైశాల్యానికి సూత్రం తెలవాలి మనకు. స్తూపం యొక్క పక్కతల వైశాల్యం అనేది 2πr. 2πr ఏంటండి? 2πr స్తూపం ఏదైనా ఒక వృత్తం యొక్క పరిధి అండి,
లేదా వృత్తం యొక్క చుట్టుకొలత 2πr. ఇట్లాంటి చుట్టుకొలతలు ఇట్లాంటి చుట్టుకొలతల్ని మనం ఇక్కడి వరకు ఇంత హైట్ వరకు తీసుకుంటే అది స్తూపం అనేది ఏర్పడింది. ఇంత తీసుకున్నాం కదా, దీన్నే హైట్ అంటున్నాం కాబట్టి 2πr × h అవుతుందండి. 2πrh స్తూపం యొక్క పక్కతల వైశాల్యం, ఈ పక్కతలాలు దీని యొక్క వైశాల్యం, ఈ వైశాల్యం అనేది 2πrh. మరి మొదటి దానికి వైశాల్యం ఏం కావాలి? r1h1 కావాలి. రెండో దానికి r2h2 కావాలి. వీటి యొక్క నిష్పత్తి అడిగింది కాబట్టి 2πr1h1 నిష్పత్తి 2πr2h2 అండి. ఇక్కడ r1 విలువ మనకు తెలుసు 2π × r1 విలువ 2, h1 విలువ 7. 2 × 2 ఏళ్ళ 14 కదా, కాబట్టి 14 నిష్పత్తి 2π × r2 విలువ 5, h2 విలువ 3, 5 ముళ్ళ 15. మనం తెలియక ఏం చేస్తామంటే ఈ పైన 22/7 రాసి ఇదంతా క్యాన్సిల్ చేస్తాం. అదంతా అవసరం లేదండి. చూడండి, ఇటు 2 ఉంది, ఇటు 2 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఇటు పై ఉంది, ఇటు పై ఉంది, క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది 14:15. 14:15 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే రెండు వైపులా 2π కామన్గా ఉంది కదా, నిష్పత్తి అంటే భాగించడం అన్నట్టే. 2πని 2π క్యాన్సిల్ చేసేస్తుంది. r1h1 r2h2 14:15. అంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏం అవసరం లేదు, మనకు డైరెక్ట్ ఏం తెలిసిందన్నట్టు. ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్న వస్తే 2014 5 3 15. ఒకవేళ ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంటే ఇంకా నిష్పత్తిని తక్కువ అయ్యేటట్టు రాసుకుంటాం. 14 15 క్యాన్సిల్ కావు కాబట్టి 14:15 అనేది డైరెక్ట్ ఆన్సర్. మనకి కాన్సెప్ట్ అనేది ఫస్ట్ తెలిసి ఉంటే మనం డైరెక్ట్గా వేసేవాళ్ళం. 2014 5 3 15 14:15 అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించినటువంటి సెకండ్ క్లాస్ అండి. మన డిఎస్సికి సంబంధించి టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లలో మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, అందరికి ఆల్ ది బెస్ట్. టైంని వేస్ట్ చేయకండి. చాలా తక్కువ సమయం ఉంది మనకు. దీంట్లో ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే అంత మంచిది. మ్యాథ్స్ కోసం ఇది 1/2 అవర్ 40 minutes క్లాస్ ఉంటుంది. దీనికోసం కేటాయిస్తే మీకు అంతా ఒకసారి ఏమంటే మీరు రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎంతో కొంత మీకు హెల్ప్ చేసిన వాడిని అవుతా అని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని ఇట్లనే చూస్తూ ఉండండి. అందరు కూడా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్.